వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కష్టం గురించి వాళ్ళ వర్క్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఎన్ని గంటలు పని చేస్తారు? ఏంటి అసలు మీ పని ఏంటి? పొద్దున 5 గంటలకు వచ్చి 1:30కు చేస్తాం సార్. ఇంటికి పోతాం సార్. ఏంటి మీ పని ఏంటి ఇక్కడ? మాది ఊడ్చుడు సార్, ముడిసిపాటి పని సార్. మరి మా కష్టం మేము పడాలి సార్. మీ తర్వాత వేరే షిఫ్ట్ వేరే వాళ్ళు వస్తారా? వేరే వాళ్ళు వస్తారు. వేరే లేదు ఎవరిదైనా 2 గంటల వరకు 1 వరకు ఇంటికి పోతారు అంతే. ఎన్ని విగ్రహాలు వచ్చి ఉంటాయి ఇప్పటికి? 11 రోజులకి ఇక్కడే పని చేస్తున్నారు. చేస్తాను. చాలా వచ్చినాయి సారు. 5,000 బొమ్మలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా మీరు చేశారు ఇక్కడ? చేస్తాను సార్. రేపు కూడా చేయాలి సార్. సంవత్సరం కట్ట మీదనే వేస్తారు సార్ మా సార్లు. పోయిన సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కువ ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. సంవత్సరం ఎక్కువనే ఉంటున్నాయి సారు. సంవత్సరం ఎక్కువనే ఉంటున్నాయి. ఎంత మీకు ఎంత ఇస్తారు మీకు డైలీ వర్క్? డైలీ డుమ్మ లేకుండా చేస్తే 15 వస్తున్నాయి సార్. డుమ్మ లేకుండా చేస్తే నెలకు నెలకు 15,000 డుమ్మ లేకుండా చేస్తే. ఇక డుమ్మాలు కొడితే కటింగ్ వస్తుంది. అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు భక్తులు ఏమన్నా ఏదో 5-10 చాయ్కి ఇస్తారు అంతే. ఏమి దొరికాయి సార్. చాలా రోజులే చేయబట్టి ఇక్కడ జీతాలు ఏం పెంచుతలేరు మాకు. ఇక్కడ అంటే ఎక్కువగా అంటే ఏంటి ఇక్కడ ప్లాస్టిక్ ఇదంతా ఎక్కువగా వస్తూ ఉంటుందా? వస్తుంది. చెత్తలు అంతా చెత్తలు అవి అంతా డబ్బాలు నింపుతాను సార్. అంతా చెత్త తీసుకొని అందులో డబ్బాలు వేస్తాను, ఊడుతాను, చేస్తాను. పని చేయకుంటే ఎవరుకుంటారు సార్. సో అంటే ఎవ్రీడే క్లీన్ చేస్తూనే ఉంటారు. అంటే నిమజ్జనం జరిగిన ప్రతిసారి వాళ్ళు ఆ పూజలు చేసినవి అవన్నీ ఉంటాయి కదా, ఊడుస్తాం సారు. పొద్దుగాలు వచ్చి ఊడ్చి డబ్బాలలో పోతే బండిలో టిప్పర్ వచ్చి ఎత్తుకొని పోతుంది. ఇక ఇప్పుడు కాసేపు అయితే బొమ్మలు బాగా వస్తున్నాయని నిలబడ్డాం. కొంచెం ఇక అయితే అవి పోగానే మళ్ళీ ఊడుతాం సార్. మీరు చేసుకుంటారు పూజలు? వినాయక చవితి చేసుకుంటాం. మాకు సరుతు ఇక చేసేటోళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు సార్. అంటే ఇక్కడ పని చేయడం మీకంటే కొంచెం దేవుడు కార్యక్రమం కాబట్టి ఒక అట్లా అనిపిస్తుంది. మాది సేవ చేసినట్టేనే, సేవ చేసినట్టే. సో ఇక్కడ అంటే ఇప్పుడు మట్టి విగ్రహాలు ఎక్కువగా వస్తాయా లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలర్? సేమ్ వస్తున్నాయి. ఎక్కడ ఉంటారు మీరు అందరు? ఎక్కడైనా దగ్గర? జయదుర్గుట్ట సార్. జయదుర్గుట్ట నుంచి 5 to 1 గంట, 5 నుంచి 1 గంట వరకు. ఇక్కడ అంటే నిమజ్జనం ఇంకా పని అయిపోయిన తర్వాత ఎక్కడ మళ్ళీ మీ వర్క్ ఎక్కడ ఉంటుంది? ముసాపేట మాది బాలోజీ నగర్. అట్లా ఉంటాం. ఎవరు ఏరియాకు వాళ్ళం పోతాం సారు. అట్లా ఉంటాం, అట్లా ఊడుస్తాం అంతే. ఇక పొద్దుగానే ఇక్కడ పడుతుంది మాకు సార్. వేరే వేరే చోట ఉంటుంది డ్యూటీ. ఎక్కడోళ్ళు అక్కడనే ఇక అందరం ఇక్కడ అందరం కలిసినాం సార్. అందరం కట్ట మీద కావచ్చు దేవుళ్ళు వస్తున్నాయి అని గ్రూపుకు 4, 3, 5 ఇట్లా వేస్తారు సార్. 4, 3 వస్తారు అట్లా సారు. భోజనాలు ఏమైనా ఉంటాయి మీకు? ఏ భోజనాలు లేవు మాకు. ఇంటికాంచి తెచ్చుకున్నాం సార్. ఇయర్ నెల లెక్కనే. నెలకు ఫస్ట్ వెళ్ళినాక 4వ తారీఖు, 5వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇంకా అట్లా సార్. నిన్న అయిపోయిందా పని? అయిపోయింది. సో మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు నిమజ్జనం ఇదంతా అయిన తర్వాత మళ్ళీ రేపు అంతా మళ్ళీ వస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ వస్తారు. మేము పోగానే మళ్ళీ వస్తారు సార్. అంటే నైట్ కూడా అంటే తెల్లవారులు ఇక్కడ నిమజ్జనాలు జరుగుతాయి ఎప్పటికీ రేపటి దాకా ఉంటాయి. ఇవాళ 11వ రోజు, ఇవాళ సాయంత్రం దాకా 1 గంట దాకా ఉంటాయి సారు. ఇక రేపు వస్తాయో రావు వాళ్ళు మాట్లాడతారు. మేము రామ్కి నుంచి గార్బేజ్ లిఫ్టింగ్ చేయిస్తాం. మార్నింగ్ అంటే 3 షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ 6 to 2 నేను ఉంటాను. 2 తర్వాత 2 to 10 తిని ఉంటుంది. నైట్ వేరే బాయ్స్ ఉంటారు.
గార్బేజ్ లిఫ్టింగ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఉన్నాం. 4 ఇయర్స్ నుంచి. ఏం చూసారంటే ఈ 4 ఇయర్స్లో ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్కి ఇయర్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? ఏంటంటే యాక్చువల్గా గ్రహణం ఉంది, దానివల్ల 9 డేస్కి ఎక్కువ మటుకు తీశారు వినాయకులని. లేదా నార్మల్గా 11 డేస్కి మనకి ఎక్కువ ఉంటుంది రష్. ఈసారి 5 డేస్కి ఎక్కువ వినాయకులు పడ్డాయి మనకి. నార్మల్గానే ఉన్నాయి ఇంకా 7 డేస్ 9 డేస్కి నార్మల్. ఇవాళ లాస్ట్ డే కాబట్టి మనకి ఏదైనా ఇంకెక్కువ ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవినింగ్ 6 తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వచ్చు. లాస్ట్ 3 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇయర్ ఎక్కువ వినాయకులు 5th డేనే వచ్చేసాయి చాలా మటుకు వినాయకులు. 50% 5th రోజే వచ్చేసాయి. నార్మల్గా 7th డే 9th డే నార్మల్గా ఉన్నాయి. ఇవాళ వస్తే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోతాయి మనకి. ఇయర్ అంటే ఎక్కువ నిమజ్జనాలు ఎక్కువ జరిగినాయి. ఎక్కువనే జరిగాయి. లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ అంటే వర్కర్స్ సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరూ ఉంటారు. మెడికల్ పెంచారా లాస్ట్ ఇయర్కి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు, ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ట్రాఫిక్ చాలా కంట్రోల్లో ఉంది. అయితే మనకి ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. ఈసారి అలాంటివి ఏమీ లేవు, పర్ఫెక్ట్గానే ఉన్నారు అందరు. మీరేం చేస్తారండి? నేను ఎస్ఎఫ్ఏ అండి. శానిటేషన్ వర్కర్లు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ ఏం వర్క్ చేయాలనేది చూసుకుంటాం. మేము శానిటైజేషన్ అంటే ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు? స్వీపింగ్ కానీ క్లీనింగ్ కానీ, చాలా గలీజున్న చోట్ల బ్లీచింగ్ కానీ సున్నం కానీ ఇట్లా చల్లడం, ఇవన్నీ మా వర్కర్లు చేస్తూ ఉంటారు. అట్లా 3 షిఫ్ట్లుగా 3 షిఫ్టులుగా, షిఫ్ట్ వైజ్గా 10 మంది ఎస్ఎఫ్ఏలు, 50 మంది వర్కర్లు ఉంటారు. ఒక ఎస్ఎఫ్ఏ దగ్గర 5 మంది మ్యాక్సిమం, టోటల్ 50 మంది వర్కర్స్ ఉంటారు. మార్నింగ్ 6 to 2 ఉంటుంది, 2 to 10 to మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఉంటుంది. 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం పూజలు కానీ వినాయక నిమజ్జనాలు కానీ ఎక్కువగా పెరిగినాయి అనేది మీకు ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? పెరిగినాయండి. పెరిగిన పాటు ఈసారి నిమజ్జనాలు తొందరగా జరుగుతున్నాయి. అంటే ఏదో గ్రహణం ఉందని చాలామంది 5th డే నుండే చాలా పెరిగినాయి. నిన్న నైట్ కూడా 9th 10th కూడా బాగా జరిగినాయి. ఇంకా ఈరోజు మిగిలినవి ఏమన్నా ఉంటే ఈరోజు వస్తాయి. రేపు గ్రహణం ఉందని దానివల్ల తొందరనే జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.